మనం ఏం చేస్తాం తెలుసా, మనిషి కనపడితే మొహమాటం కొద్ది ఇయ్యాల్సి వచ్చిద్దని, మరే ఎప్పుడు వస్తానన్నాడు, మధ్యాహ్నం వస్తానన్నాడా, అట్టయితే నేను ఇప్పుడే పోతా, నేను ఊళ్ళో ఉండమని చెప్పు. అది ఏం చేస్తున్నాడు, మొహం తప్పిస్తున్నాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్నిసార్లు నీ లైఫ్లో జరిగిందా లేదా? నిజం చెబితే మీరు ధన్యులు, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. షో చేస్తే ఉంటుంది. మీరు కూడా భార్య చెప్పింది భర్తకి, ఎట్టన్నా పోయా ఆ గుంపు వస్తున్నారు, ఆ గుంపు ఏదో ఒకటి అడుగుతారు, వచ్చిన కాడ నుంచి ఆడున్నాయాడా, ఎడనవు నువ్వు ముఖం తప్పించావు, నువ్వు ముఖం తప్పించావు అంటే అన్న ఇయ్యొచ్చు కానన్నా, మళ్ళీ ఈరన్నా, అది వచ్చింది గొడవ. సాయం చేయొచ్చు కానన్నా, తీసుకుంటారు పొందుతారు కానీ మళ్ళీ ఇచ్చేయరన్నా. నేను చెబుతున్నా, 10,000 వానికి అవసరం ఉందనుకోయా, 10,000 వానికి అవసరం ఉందనుకో, 10,000 ఇచ్చి వాడికి సాయం చేయమని దేవుడు చెప్పలా. నీ శక్తి కొలది, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా వాని ఎదురుపడి వాడు 10,000 అడిగాడు అనుకో, వాడు బాబా నా దగ్గర 500 ఉందిరా, 1000 తీసుకో, మళ్ళీ ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఇచ్చాయి. ఇప్పుడు 500 నాకెందుకు, నాకు వద్దులేపో అంటే వాడికి తప్పు. ఎంతో కొంత నా రక్త సంబంధి కాబట్టి కదా 1000 ఇచ్చాడు, మళ్ళీ నాకు ఇవ్వలేరా, పో వాడుకోపోరా, దేవుడు నిన్ను దీవించినాడు, నాకేదో సాయం చేయొద్దు కానీ పోరా, 1000 ఉంది, అది ఎక్కడ మిగిలిన చూసుకోయా, నా రక్త సంబంధిరా, నేను చేయదగ్గ స్థాయి ఇదేరా, నా స్తోమత ఇదేరా అని ఇవ్వు నాయన. అడిగి మొహం తప్పించాల్సిన అవసరంలే. నువ్వు ముఖం తప్పిస్తే కేసు రాస్తాడు ఆడ. స్తోత్రం. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? ముఖం తప్పిస్తే కేసు. ముఖం తప్పించకుండా నువ్వు 10,000 అడిగింది 1000, ఇంత సాయం అడిగితే ఇంత చెయ్యి. వాడు నిన్ను అనలేడిక, ఏదరా వాడి దగ్గరికి పోయావుగా మా ఓడని ఏమి ఇచ్చాడేంది అంటే, వాడి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, వాడికి ఉన్న దానిలో ఏదో కొంత చేశాడులే అంటాడు కానీ ఏమి ఇచ్చాడు, వాడు బంధించాడు, అసలు ఏమి ఇలా అనడగా. ఈ 1000 ఏం చేసిద్దో తెలుసా, వాడు నోరు కట్టేసిద్ది. స్తోత్రం. వాని హృదయంలో స్థానం ఉంటుంది. కష్టకాలంలో నేను అని ఆశ కలిగి పోయినప్పుడు నాకు ముఖం చాటేయకుండా నాకు అంత సాయం చేశాడు రా పాపం. వాడు తన బిడ్డలకు కూడా చెప్పుకుంటాడు, పలానోడు కష్టకాలంలో నేను వెళ్ళినప్పుడు నా రక్త సంబంధిరా, వాడు నా బాధ నెరిగి నా అవసరత తీర్చాడని. నీ దగ్గర స్తోమత ఉందనుకో సాయం చేయి, లేదు నీ శక్తి కొలది చెయ్యి, కొంతే చెయ్యి. తన బిడ్డలకి చెప్పుకుంటాడు, పలానోడిని మర్చిపోవద్దయ్యా, నా ఆపదలో ఉన్నప్పుడు నాకు ఇంత సాయం చేసి పంపించాడు రా, నాకు అన్నం పెట్టాడు రా, నాకు బట్టలు ఇచ్చాడయ్యా,